లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కుల నిర్మూలన పోరాట సమితి బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. మనువాదాన్ని వ్యతిరేకిస్తూ మనుస్మృతిని దహనం చేసింది. ఇందులో భాగంగా సమితి నాయకులు నాగేశ్వరరావుతో పాటు ముత్తయ్య మాట్లాడారు. కులాల వారీగా విభజించి శిక్షించిన మనుస్మృతి ఇప్పటికీ కూడా కొనసాగుతుందని, సమాజానికి మంచిది కాదని తెలియజేశారు. పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ని, అమిత్ షాని అవమానించడం దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు. కార్యక్రమంలో నీలాంబరం, జోసెఫ్, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో మొదటి నుంచి కూడా మనుస్మృతి అనేది ప్రజల జీవన విధానానికి వ్యతిరేకంగా, అంటే ఈ దేశంలో మనుషులు మొత్తం కూడా సమానంగా ఉండటానికి వీల్లేదు, ఏ కులానికి ఆ కులంగా విభజించేసి ఇదిగో ఈ మాల వాళ్ళు ఈ పని చేయాలి, మాది వాళ్ళు ఈ పని చేయాలి, ఒక్క బేపన వాళ్ళే, ఒక్క అగ్రకులాల సంబంధించిన బేపన వాళ్ళే చదువుకోవాలి, దళిత కతిమ ఉన్నటువంటి శూద్ర కులం అయినటువంటి మాలవాళ్ళు కానీ, మాదిగోళ్ళు కానీ, మంగళి, సాకలి, ఎరుకల, యాన వీళ్ళంతా కూడా చదువుకు దూరంగా పెట్టి వీళ్ళు చదువుకుంటే చెవుల్లో నాలకు తెగ్గోయాలని చెప్పేసి చెవుల్లో సీసం పోస్తానని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతి ఏంటంటే మనుస్మృతి. అటువంటి మనుస్మృతిని అంబేద్కర్ ఈ దేశంలో మొత్తం స్టడీ చేసేసి ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం అసమానతలకు వ్యతిరేకంగా పని ఉందేంటంటే మనుస్మృతి. ఇటువంటి మనుస్మృతి ప్రజలకు పనికిరాదు కాబట్టి, ఇటువంటి మనుస్మృతి ప్రజలకు ఉండటానికి వీల్లేదు కాబట్టి ఈ దేశంలో నేను హిందూగా పుట్టే కానీ హిందూగా మాత్రం సావనని చెప్పేసి అంబేద్కర్ డిసెంబర్ 25వ తారీఖున ఈ మనుస్మృతి తగలబెట్టడం జరిగింది. అందులో భాగంగా అంబేద్కర్ వారసులుగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేస్తున్నటువంటి మేము ఈ మనుస్మృతిని దహనం చేస్తున్నాం. ఈరోజు 1927 నాసిక్ దగ్గర యోలా అనే పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాత్రి 9 గంటల ప్రాంతంలో మనుస్మృతిని దహించినటువంటి రోజుగా దీన్ని మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నారు. దళిత, బహుజన, ఆదివాసీ, మైనార్టీ ఉద్యమకారులు దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకు మనుస్మృతిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దహించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే, మనుస్మృతి మానవులు ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా ఆచరించదగినటువంటి గ్రంథం కాదది. మనుస్మృతి శిక్షాస్మృతులను వేరువేరుగా మనుషుల్ని కులాల వారిగా, మతాల వారి, వర్ణాల వారిగా అది శిక్షిస్తూ ఉంటుంది. ఒక దొంగతనం చేసినటువంటి బ్రాహ్మడిని క్షమిస్తారు, అదే దొంగతనం చేసినటువంటి శూద్రుడికి 100 కొరడా దెబ్బలు కొట్టడం, అలాగనే అస్పృశ్యుడైతే అతను సంపేయటంగా మనుస్మృతిలో రాయటం జరిగింది. అలాగనే వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణికాలు, రామాయణ, మహాభారతాలని శూద్రులు, అశూద్రులైనటువంటి అస్పృశ్యులు చదవకూడదని, స్త్రీలు వాటిని చదవకూడదని, ఇలాగ అనేక సమాజపు పురోగతికి కాకుండా అధోగతికి సంబంధించినటువంటి ఆ యొక్క మనుస్మృతిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇది మానవులకు ఆచరించదగినటువంటి గ్రంథం కాదని చెప్పి ఆయన 1927 నాసిక్ దగ్గర యోలా అనే పట్టణంలో రాత్రి 9 గంటలకు దాన్ని దహించడం జరిగింది. దాన్ని ఈనాటికి ఈ దేశంలో ఉన్నటువంటి శాతుర్వర్ణాలలో ప్రధానమైన 3 వర్గాలు, బ్రాహ్మణులు, క్షత్రియులు, అలాగనే రాజులుగా వైశ్యులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు, అలాగనే శూద్ర, భూస్వామి, అగ్రకులాల వాళ్ళు కూడా మనుస్మృతిని పాటిస్తూ ఉన్నారు. దాన్ని మేము నిరసిస్తూ ఉన్నాం. కింద వర్గాలు, శ్రామిక పేద వర్గాలు మనుస్మృతి వల్ల అనేక బాధలు, కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. భారత రాజ్యాంగాన్ని ఇండియన్ యూనియన్ అయిన తర్వాత కూడా మనుస్మృతి అమలు చేయటం అనేది చాలా ఘోరమైన విషయం. అది రాజ్యాంగానికి విరుద్ధం.